రండి నాయన. యూదా గోత్ర సింహమామ మధ్యలోనికి దిగిరండి నాయన. అయ్యా యూదా గోత్ర సింహమామ మధ్యలోనికి దిగిరండి నాయన. అయ్యా నీకే వందనాలయ్యా, వందనాలు ప్రభువా. అయ్యా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు ఇచ్చిన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలయ్యా. నువ్వు చూపిస్తున్న దయను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మేమేమై ఉన్నాం అది నీ కృప వలనేమయ్యా. అయ్యా నేనేమై ఉన్నాను అది నీ కృప వలన మాత్రమే తప్పనైనా. మా శక్తిని బట్టో, మా బలను బట్టో నాయనా, మాకున్ననైనా రక్త సంబంధం బట్టో, మాకున్ననైనా ఆస్తి అంతస్తులు బట్టి కాదు నాయన. మేమేమై ఉన్నాం అది నీ కృప వలనే, నీ దయ వలనే మాత్రమే నాయన. ప్రభా ఈ రోజు నాయన నీ కృపలో మేము నిలబడి ఉన్నాం ప్రభా. అయ్యా నీ అభిషేకంతో మమ్మల్ని నింపుడు నాయన. నీ ఆత్మస్వరూపం మీ మధ్యలో సంచరించిన ప్రభా. నీ కృపతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. నీ కృప మాకు కావాలి ప్రభా. నీ కృప మాకు కావాలి నాయన. నీ కృప మాకు కావాలి ప్రభా. నీ కృప మాకు కావాలి సయ్యా. నీ కృప మాకు కావాలి నాయన. అయ్యా ఇదిగో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉంటారు వాళ్ళ మధ్యలోనికి నేను వస్తానని చెప్పిన దేవుడు ప్రభా. వాళ్ళ మధ్యలోనికి నేను వస్తానని చెప్పిన దేవుడు ప్రభా. మా మధ్యలోనికి మీరు రండి నాయన. అయ్యా మా మధ్యలోనికి మీరు రండి ప్రభా. అయ్యా ఆత్మగా మా మధ్యలో సంచరించండి ప్రభా. వచ్చిన బిడ్డల ప్రభా ఇదిగో నీ ఆత్మతో మీరు తాకండి నాయన. వచ్చిన బిడ్డలను ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ ఇరుకుతో, ఏ వేదనతో, ఏ ప్రభా అయ్యా నేను పదహీనతలతో వచ్చి ఉన్నారు నాయన. ప్రభా లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ అయ్యా ఏ పరిస్థితులు ఉన్నారు ఈ ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగుని గాక నాయన. విడుదల కలుగుని గాక నాయన. విడుదల కలుగుని గాక నాయన. బిడ్డలకి నూతనమైన అభిషేకంతో నింపబడిని గాక నాయన. నూతన ఆత్మతో బిడ్డలు నింపబడిని గాక నాయన. నూతన శక్తితో బిడ్డలు నింపబడిని గాక నాయన. నీ తైల అభిషేకంతో బిడ్డల లేదా అయ్యా ఒక విడుదల కలుగుని గాక నాయన. కలుగుని గాక, కలుగుని గాక. అయ్యా నిన్ను ప్రభా ఆహ్వానిస్తున్నాం. అయ్యా మా హృదయంలోనికి రండి, మా తలలోనికి రండి. అయ్యా పోయిబడి అభిషేక తైలం వలె ఈ ఆ తైల అభిషేకంతో మమ్మల్ని అభిషేకించండి అయ్యా. బలముగా ఈచే గాలి వలె మా హృదయంలోనికి రండి నాయన. అగ్ని జ్వాలలు నాలుకలాగా మా నాలుకల్ని విభజింప చేయండి నాయన. అయ్యా చేయండి ప్రభా, చేయండి నాయన. అయ్యా నిన్ను నేను మేము ఆహ్వానిస్తున్నాం. ఏదో గోత్ర సింహమాని ఆహ్వానిస్తున్నాం అయ్యా. పావులు వలి మా మధ్యలోనికి రండి నాయన. అయ్యా పావులు వలి మా మధ్యలోనికి రండి నాయన. నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవుడు ఇంకనైనా మమ్మల్ని ప్రాణమును, శరీరమును అయ్యా మా ఆత్మను సజీవానికి సమర్పించుకుని ప్రభా ఆరాధనలోకి వెళుతుండగా నాయన నీ ఆరాధన నీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభా. నీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. అందరూ కలిసి పడుకుందాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. మార్గము యేసయ్యా,
ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన రోగాలను స్వస్థపరచును శాపాలను విడిపించును రోగాలను స్వస్థపరచును శాపాలను విడిపించును మరణము నుండి లేవనెత్తును పరలోకము మనకిచ్చును మరణము నుండి లేవనెత్తును పరలోకము మనకిచ్చును ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి దేశము చూపును నిన్నే రాజుగా ప్రకటించుదాం ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి దేశము చూపును నిన్నే రాజుగా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి దేశము చూచును నిన్నే రాజుగా ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి దేశము చూచును నిన్నే రాజుగా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన ప్రతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ప్రతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన ప్రతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ప్రతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన గోరే నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నా మార్గము యేసయ్యా నా సత్యము యేసయ్యా రెండు చేతులు పెట్టదమ్మా నా మార్గము యేసయ్యా నా సత్యము యేసయ్యా నా స్తుతులు నీకేనయ్యా నా మార్గము యేసయ్యా నా సత్యము యేసయ్యా నా స్తుతులు
నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. తండ్రి నీకు వందనాలు. ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు, ఈ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. అయ్యా ఇదిగో నీ కృపతో మా మధ్యలోని దిగి వచ్చిన దేవుడు. దాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాను. అయ్యా నేను ఆరాధిస్తున్నాను. ప్రభుత్వ జరగబోయే ప్రతి విషయంలో కూడా మీరుగా మాకు తోడుగా ఉండి అయ్యా ఇదిగో నీ నామానికి ఘనపరచుకోమని, ఇప్పుడు జరిగిన ఆరాధన బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని నా చూడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన దేవునికి వందనాలు. మరి లైవ్ లో అనేకమైన దేశాల నుంచి చూస్తున్నారు, అలాగే రాష్ట్రాల నుంచి చూస్తున్నారు, మరి మారుమూల గ్రామాల నుంచి చూస్తున్నారు, గ్రామాల నుంచి ఎంతో మంది వందలాదిగా మరి మమ్మల్ని ప్రేమించి మరి లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికి మన రక్షకుడైన విమోచక ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికి వందనాలు. ఇక్కడ లైవ్ లో చూస్తున్న బిడ్డల్ని, ఇక్కడ ప్రతి బిడ్డలను కాడ ప్రతి ఒక్కరిని కాడ దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి అందరికి కూడా మన అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్. మరి మీ అందరి కాడ నోటి నిండా దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కాడ దైవ ఆశీస్సులు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మా మధ్యలోకి రోజు మరి వైజాగ్ నుంచి జ్యోతి సిస్టర్ గారు వచ్చి మరి తన భర్త విషయంలో, దేవుడు చేసిన తన అనారోగ్య విషయంలో, తర్వాత తనకి ఇచ్చిన వెహికల్ విషయంలో, తన కుమారుడి విషయంలో, అంతేకాకుండా తను అనుకున్న కోరిక ప్రకారం నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించాలని ఏ విధంగా అయితే తన ఆశ కలిగిందో మరి ఈరోజు తన అత్తయ్యతో పాటు మందిరంలోకి వచ్చి సాక్ష్యం పంచుకున్న మరి జ్యోతి సిస్టర్ కాడ మరో దీపూర్వక వందనాలు. మరి మమ్మల్ని ప్రేమిస్తున్న మరి స్వాతి సిస్టర్ కాడ మరో దీపూర్వక వందనాలు. అంతకన్నా మరి మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్న మరి సత్యవతి గారి కాడ మరో దీపూర్వక వందనాలు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. మన హృదయము ఎంతమంది ఉన్నామన్నది దేవుడికి అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే సంఖ్య కాదు, ఆయనకి కావాల్సింది సంఖ్య ఉండొద్దు. ఆయనకి కావాల్సింది ఏం కోరుకున్నాడంటే మనలో ఎంత ఆశ ఉన్నదో మాత్రమే కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకు మనకు 100 మంది ఉంటే ఒక ఆరాధన, 2 ఉంటే ఒక ఆరాధన ఎప్పుడు కాడ చేయకూడదు. అందుకే ఆయన క్వాంటిటీ చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. హల్లెలూయా. అందుకు ఎక్కడ ఆరాధిస్తున్నామని కాదు, నేను అందుకే చెట్టు కింద అయినా సరే ఎక్కడైనా సరే నేను ఎందుకు నేను పెడతానంటే ఆయన ఎక్కడికైనా వచ్చే దేవుడు. ఆమేన్. ఆయన ఒక సాధన కూర్చోబెట్టి పెట్టే దేవుడు అయితే కానే కాదు. ఆయన నువ్వు మనసు పూర్తిగా నువ్వు ఎక్కడైతే నువ్వు ఆరాధిస్తావో, ఎక్కడైతే ఆయన స్తుతిస్తావో అక్కడికైనా పరిశుద్ధాత్మ దేవుడు 1000 దూతలతో ఒక సమూహముగా మన మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. ఆమేన్. నేను అందుకే ఎక్కడ కాడా నేను ఎందుకు నిరస స్థితిలోనికి నేను వెళ్ళానంటే దేవుడు ఎంతమంది ఉన్నా కానీ సంతోషం ఉండదు. ఈ రోజున ప్రజలు ఎలా ఉంటారంటే ఏ ప్రజలైతే ఈ రోజు అబ్బా శాంసంగ్ జోషువా గారు మంచోడు అన్నవాళ్ళు, అదే జనులు ఏమంటారంటే ఈ శాంసంగ్ జోషువా మంచోడు కాదని అదే నోటంట పలికే దినాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకు ఎంతమంది వచ్చినా సంతోషపడను, ఎంతమంది రాకపోయినా కూడా సంతోషపడను. కారణం ఏంటంటే నాతో ఉండవలసింది ఎవరంటే దేవుడు. ఆమేన్. నాతో ఉండవలసింది ఎవరు? నేను ఇక్కడ ఒక్కడే నిలబడినా సరే నా పక్కన ఎవరు నిలబడాలని నేను కోరుకుంటానంటే దేవుడు ఉండాలా. హల్లెలూయా. దేవదూతలు ఇక్కడ సంచరించాలా, ఆయన అభిషేకం ఉండాలి తప్ప అభిషేకం లేకుండా మనకు కొన్ని వేల లక్షల మంది వచ్చినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు బిడ్డలారా. అందుకు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. ఈ విధంగా పెట్టుకోవడానికి కూడా మరి దేవుడు మరి మా ఓనర్ కూడా ఎంతగానో ఆయనతో మాట్లాడి ఈ విధంగా పెట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఆమేన్. క్రిస్మస్ దినాల్లో నేను దగ్గరగా 2 ఆదివారాల నుంచి క్రిస్మస్ సందేశాలే చెప్తున్నా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అంటే ఏంటంటే మనము పిండి వంటలు చేసుకోవటం, ఇంటికి ఎలలేయటం, సామానం అంతా కలుపుకొని వాటిని కొత్తగా చేసుకోవటం, కొత్త బట్టలు ధరించడం, ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం. హల్లెలూయా.
నిజమైన క్రిస్మస్ ఏదంటే నీ హృదయాన్ని ఒకప్పుడు 2023లో నుంచి 2024కి అడిగిపెట్టిన నీవు సజ్జలకు ఇచ్చిన నిన్ను దేవుడికి నువ్వేమివ్వాలంటే నీ హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే అని చెప్పాను. ఆమెన్. అందుకు దేవుడికి నువ్వేమి గిఫ్ట్ ఇస్తున్నావు అంటే మారు మనసు పొంది, రెండో ఆదివారం ఏం చెప్పానంటే మారు మనసు పొంది నీవు మా దేవునికి ఏమి ఇవ్వాలంటే గిఫ్ట్ గా రక్షణ అనే పాత్రను నువ్వు గిఫ్ట్ ఇవ్వాలని లూదియా గురించి, తర్వాత ఆ నపుంసకుడి గురించి మొదటి ఆదివారం నేను చెప్పాను. ఆమె అంతకుముందు మొదటి ఆదివారంలో ఒక సమరయ స్త్రీ గురించి 5 భర్తలతో తన సంసారం చేస్తుంది. ఇప్పుడున్న భర్త 6వ భర్తని దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మార్చుకొని ఆ సమరయ అంతటిని కూడా మార్చింది. నిజమైన క్రిస్మస్ ఏదంటే అదే అని మొదటి ఆదివారం నేను చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసయ్య నీ హృదయంలోనికి వస్తే ఆమేన్, లేకపోతే యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుంది? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను చెప్తున్నాను, ఇప్పుడు జరిగే క్రిస్మస్ అన్నింటిలో కాడ దేవుడు లేడు. ఎవరు లేరు చెప్పండి? దేవుడు లేడు. ఎందుకంటే ధైర్యంగా చెప్తున్నానంటే అక్కడ వాక్యానికి అవకాశం ఉంటూ లేదు. వచ్చిన దైవజనుడికి 10 నిమిషాలు 15 నిమిషాలు తప్ప ఎక్కువగా డాన్సులు కానీ, ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత ఎవరో ఒక ఎమ్మెల్యే నాయకుడు ఎంపీ వస్తే ఆ ఎంపీకి వాళ్ళని కనపరుస్తున్నారు కానీ నీవు పెడుతున్న దేవుణ్ణి మాత్రం కనపరచట్లేదు. హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, అక్కడ జరుగుతున్న యూత్ క్రిస్మస్ అనే స్త్రీల కొడుకులనే కానీ గ్రాండ్ క్రిస్మస్ లో కానీ ఎవరు ఉండట్లేదంటే యేసయ్య మాత్రం ఉండట్లేదు. నేను వెళ్తున్నాను కాబట్టి ఆ బాధ చాలా అనుభవిస్తున్నా. కానీ నేను ఇష్టపడేది ఏంటో తెలుసా? నీకు కావాల్సింది ఎవరు ఉండాలంటే నువ్వు ఏది చేసుకున్నా అక్కడ యేసయ్య ఉండాలా. ఆమేన్. ఆ యేసయ్య ఉంటేనే ఆ క్రిస్మస్ కానీ దేనికైనా విలువ వస్తుంది తప్ప యేసయ్య లేకుండా నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ క్రిస్మస్ విలువలేనే రాదు బిడ్డలారా. అందుకు ఈ క్రిస్మస్ దినాల్లో ముఖ్యంగా చాలా చాలా ప్రాముఖ్యమైన నెల ఇది. ఆమేన్. ఎందుకంటే ఈ మాటను ప్రజాపద ఎందుకుసారి చెప్తున్నాను, ఎందుకనంటే ఈ నెలలో సాతాను అనేక ప్రయోగాలని మీద పెడతా ఉంటారు. ఎలాగంటే ఒకప్పుడు నీవు ప్రార్థన చేసుకుంటాను, నిన్ను వాక్యం చదువుకుంటాను, నిన్ను ఏం చేస్తా తెలుసా? ఈ పండగ వచ్చేటప్పటికి ఇల్లు దులుపుకోవాలా, ఏం చేయాలా? కుండలు మొత్తం అన్ని కుండలన్నీ కడుక్కోవాలా, మొత్తం అంతా మంచి మంచి లైటింగ్లు పెట్టేయాలా అని ప్రార్థన లేకుండా చేసేస్తుంది. హల్లెలూయా. వాక్యముకి దగ్గరగా చదవకుండా ఒకప్పుడు గంట చదువుకున్న నిన్ను 10 నిమిషాల చదవకుండా ఏదేమి చెయ్యాలా, ఏమేమి చేయాలి, ఎవరు మంది చుట్టాలు వస్తారు వీళ్ళందరికీ ఏమేమి సిద్ధపరచాలని ఆ పనిలో బిజీ పెట్టేస్తారు. అందుకు సాతాను భయంకరమైన సంచరించే నెల ఏదంటే క్రిస్మస్ నెల. హల్లెలూయా. మిగతా 11 నెలలు ఈ అడావిడి ఉండదు కాబట్టి కొద్ది నిమిషాలు, ఒక అరగంట గంట నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడితో గడుపుతావు. ఎప్పుడైతే క్రిస్మస్ లో ప్రారంభం అవుతుందో నువ్వు ప్రార్థన మానేస్తావు. హల్లెలూయా. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఈ క్రిస్మస్ నెలలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఏమి కోరుకుంటాడంటే ఆత్మీయంగా నువ్వు ఎదగాలని. ఆమేన్. ప్రార్థనలు ఎదగాలని, ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళి 2025లో అడిగి పెట్టాలని దేవుడు కోరుకుంటాడు. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో పడేసేయాలా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేయాలా, ప్రార్థన లేకుండా చేయాలా. ఆత్మీయంగా నేను ఎదిగితే నువ్వు అనేక ఆశీర్వాదాలను పొందుతావని, బహుగా ఫలిస్తావని సాతాను ఏం చేస్తుందంటే నిన్ను చర్చకు దూరం పెడతాది, ప్రార్థనకు దూరం పెడతాది, వాక్యానికి దూరం పెడతాది, దేవుడితో సావాసానికి దూరము పెట్టడం వల్ల చాలా మంది ఈ క్రిస్మస్ జరుపుకుంటారు కానీ వాళ్ళలో ఏముండదు ఈ రోజు నేను మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకు ఈ క్రిస్మస్ నెల మనకి ఎలాంటిదంటే నీవు 2025కి వెళ్ళే మధ్యలో వారధ వంటిది. ఆమె ఏ ఆత్మీయ జీవితం అయితే నీలో ఉంటుందో, ఏ ప్రార్థన జీవితం నీలో ఉంటుందో ఆ జీవితాన్ని బట్టి నీ 2025 ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఈ 2024 నువ్వు తాగుతూ తందనాలు ఆడుతూ మందిరానికి వెళ్లకుండా, వాక్యం చదవకుండా, బైబిల్ బైబిల్ పట్టుకోకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు ఈ నెలంతా నువ్వు గడిపితే గనక వచ్చే సంవత్సరం కాడ నీ జీవితం అలాగే వెళ్ళిపోతుంది. నేను మొన్న దేవుడితో మన ముఖాముఖిగా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నా కుమారుడా నువ్వు ఇదిగో 12వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్నం మెతుకు కడబెట్టుకోకూడదు. ఏమన్నాడు? ఈ 3వ రోజు ఈరోజు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక బలమైన అభిషేకంతో వాడికి పెట్టాలా.
ఇక్కడ పనిచేస్తున్న ఆత్మలపై నీకు అధికారాన్ని రావాలా. అనేక మంది నశించిపోతున్నారు. ఎంతో మంది ఇదిగో యుగ సంబంధమైన దేవత వాళ్ళు మనోనేత్రలు బంధించి చేసేసింది, గుడ్డుతనం చేసింది. అందుకు సత్యమేదో అసత్యమేదో తెలియకుండా, ఏది రమ్యమో ఏది ఖ్యాతో ఏదో అమూల్యమో తెలియకుండా ఇదిగో మూల్యం లేని వాటి వైపు పరిగెత్తుతున్నారు. వాళ్ళని నీ వైపు తిప్పుకోవాలి అంటే నువ్వు నిన్ను నిలగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే అనుకున్నా, ప్రభా నీ కొరకు నేను బ్రతుకుడా నీ కొరకే, ఇదిగో చావు అయినా నీ కొరక నేను వచ్చాను, నువ్వు ఏమి చెప్తా నేను చేయడానికి సంసిద్ధమని దిగిపోయాను. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, నేను అందుకే ఒక అభిషేకంతో ఎందుకు నేను ఆరాధనలో నేను నిలబడ్డానంటే, నాకు ఎవరు కావాలంటే దేవుడు కావాలా. ఆమేన్. నాకు ఎవరు కావాలంటే ఆయన ఆత్మ కావాలా. ఆయన ఆత్మ లేకుండా ఈ కడవరి దినాల్లో మనం ఉండటానికి ఇల్లు లేదు. కారణం ఏంటంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని ఆయన చెప్పేశాడు. హల్లెలూయా. ఈ ఆల్రెడీ మనం ఏం చేసాం, కడవరి దినాల్లో చేసాం, అంత్య దినాల్లో వచ్చాం. మనం క్రిస్మస్ చేసుకుంటాం కానీ ఇది క్రిస్మస్ దినాలు కాదు, దుర్దినములు. ఈ దుర్దినములు ఎలాంటివో తెలుసా? ఎప్పుడు ఎవరు మిరింగుదామని రెవల్యూషన్ 12:12 ప్రకారము దానికి సమయం కొంచెమే ఉంది. ప్రకటన 12:12 చదువుతున్నది, సాతానికి కొంచెం సమయం ఉంది కాబట్టి ఎవరిని ఎప్పుడు మిరింగుదామా, వాడు గర్జించే సింహం వలె తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో నీవు ఏదో సంబరాలని క్రిస్మస్ చేసుకోవడం కాదు. ఈ కడవరి దినాల్లో నీవు నేను ఏం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలా, మారు మనసు పొందాలా, పాప క్షమ నిమిత్తం దేవుడి పాదాలు పట్టుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గరికి నువ్వు రావాలని దేవుడు నీ కొరకు ఇన్ని కూడికలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వేదో పెద్ద పెద్ద కేకులు కట్ చేయడానికి, క్యాండిల్ సర్వీస్ చేయడానికి కాదు. ఇది నువ్వు మారు మనసు పొందుతావని ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాలను జరుగుతుంటే నువ్వు సింధులు ఆడంబరాలు చేసుకున్నా కానీ నీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వటం లేదు. హల్లెలూయా. అందుకే ఒక పాట రాసింది, వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలోన మధ్య పానీయాలు. ఏంటంట? ఇంటి మీద మాత్రం ఏంటో నక్షత్రాలు, ఇంటి మీద ఏంటో మొత్తం లైటింగ్లు. ఇంటిలోన చూస్తే అన్ని మందు చేసాలే. ఆ ఇంటిలో యేసులేడు. ఆ ఇంట్లో ఎవరున్నారంటే మందు బార్ షాప్ ఉందంతే. హల్లెలూయా. కానీ నీ రోజు నీ వాక్యం ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నానంటే, యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే, యేసయ్య ఇంటిలోనికి నీవు వెళితే ఏం జరుగుతుందో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకే మత్తయి సువార్త 1:21 ప్రకారము, మత్తయి సువార్త 1:21 ప్రకారం, మత్తయి సువార్త 1:21. ఏంటంట? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన దానిని బట్టి దేవుడిచ్చిన మరియమ్మ గారి గర్భము ద్వారా ఈ లోకానికి యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపముల నుండి రక్షించడానికి. ఆమేన్. చూడండి, అందుకే ఈరోజు మన మూలవాక్యం ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్తే నీకేమొస్తుంది? ఆమేన్. యేసయ్య దగ్గరికి వెళితే నీకేమొస్తుంది? లేకపోతే యేసయ్య నీ ఇంట్లోనికి వస్తే ఏం జరుగుతుంది? ఆమేన్. చూడండి, అందుకే మత్తయి సువార్త 2:1 నుంచి మనం 11 వచనాలు మనం చదువుకుంటే అక్కడ కొంతమంది మనుషులు కనపడతా ఉంటారు. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుకు పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆజ్ఞను పూజింపవచ్చుతామని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవబడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి
క్రీస్తు ఎక్కడ పుట్టినాడని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోను ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. సత్తుగా అంతటా ఈరోజు ఆ జ్ఞానులను రసముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆశీస్సు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజింపొచ్చినట్లు నాకు వర్తమానం తిండని చెప్పాను. వారు బెత్లెహేమునకు పంపాను. వారు రాజమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు వారు సూచన నక్షత్రము ఆ శుచి ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువులను చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు నిప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమె 2 అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఏమయ్యారంట. ఈ క్రిస్మస్ ఎందుకు దేవుడు ఈ నెలలో డిసెంబర్ నెలలో ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు నాకు ఆనందం ఇవ్వటానికి. ఆనందం ఎలా వస్తుంది? వ్యాధితో ఉన్నప్పుడు నీకు ఆనందం వస్తుందా? బాధతో ఉన్నప్పుడు నీకు ఆనందం వస్తుందా? లేకపోతే అప్పుడుతో కూలిపోయినప్పుడు నీకు ఆనందం వస్తుందా? లేకపోతే ఈ లోకానుసారంగా మేడబెద్దులున్నా గాని, లేకపోతే కోట్ల కోట్ల ధనమున్నా గాని ఆ కుటుంబంలో సంతోషం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో 3 అంతస్తుల డాబాలు కట్టారు. ఆ 3 అంతస్తుల డాబాలు కట్టినప్పుడు ఒక ఆమె ఒక రూమ్ లో, అలా భార్య ఒక రూమ్ లో ఉంది, భర్త ఒక రూమ్ లో ఉంది, బిడ్డలు ఒక రూమ్ లో ఉన్నారు. నేను వెళ్తా నాకు భోజనం పెట్టమంటే భోజనం పెడతానని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? భార్య వస్తే భర్త వస్తలేదు, భర్త వస్తే భార్య రావట్లేదు. అది భార్య వచ్చినప్పుడు పిల్లలు కాడా అంటే వాళ్ళ ముగ్గురులో ఏమి లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు, ఐకమత్యం లేదు. కానీ యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తన ప్రజలు వారి పాపములను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి వాళ్ళకున్న ఆ మనోస్థితి వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళకు మాకు ఏది ఉన్నా లేకపోయినా కానీ మాకు దేవుడు ఉండాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే మాకు యేసయ్య అవసరం లేదు, మాకున్న ఆస్తి చాలనుకొని కొంతమంది ఉంటున్నారు. ఆమె ఈ రోజు మన సందర్భం అదే. యేసయ్య దగ్గరికి వెళ్తే నీకు ఏమొస్తుందంటే మొట్టమొదటిగా ఏదైతే నీ ఇంట్లో సంతోషం లేదో, ఏదైతే నీ ఇంట్లో సమాధానం లేదో, ఏ ఇంట్లో అయితే నీ ఆనందం లేదో ఆ ఇంట్లోనికి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. ఏంటంటే ఆనందం తెలుసా? అత్యానంద భరితులైనండి. ఆమె అత్యానంద భరితులంటే ఇప్పుడు ఎవరో నాకు సహాయం చేస్తారన్నారు చర్చ్ కడతాకి అనుకుందాం. వాళ్ళు 10,000 సహాయం చేస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు అనుకో, ఎంత ఆనందం ఉంటుంది? అదే అత్యానందం అంటే. ఇక్కడికి వెళ్తున్న వాళ్ళు ఎవరంటే తూర్పు జ్ఞానులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళని ఎవరు నడిపించారంటే, ఎవరి దగ్గర వచ్చారంటే పశువులు పాకలు పుట్టిన యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఎందుకని? పశువుల పాకలో పుట్టాడే గాని పశువుల పాకలో పుట్టిన వాళ్ళు ఏమున్నదంటే ఆయన చూడగానే వాళ్ళలోనికి ఏమొచ్చిందంటే ఆనందం వచ్చేసిందంట. ఆమె అసలు పశువుల పాకలోకి వెళ్తే ఏమి రావాలా? చిరాకు రావాలా?
పశువులు బాగా కడితే ఆ కొంప పేడ కొంప ఉచ్చకంప చూసి చీ అనాలి కానీ వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికే వాళ్ళకి ఏమొచ్చిందని ఆయన చూడంగానే ఆనందం వచ్చిందంట. హల్లెలూయా. అందుకు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు ఆనందాన్ని ఇవ్వడానికి. ఆమేన్. కానీ ఆ ఆనందాన్ని మనం ఏం చేస్తున్నామంటే తీసుకోకుండా ఈ లోక ఆనందాలు కోరుకుంటున్నాం, ఈ లోక ఆశలు కోరుకుంటున్నాం, ఈ లోక అంతస్తులు కోరుకుంటాం. కానీ దేవుని కోరుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఆమె దేవుని చూసే వాళ్ళు తక్కువైపోయారు, దేవునితో ముందుకు సాగిపోయేవాళ్ళు తక్కువైపోయారు. నేను అంటాను, ఈ క్రిస్మస్ లో నీవు సంతోషంగా ఉండాలంటే నీవు ఎక్కడో బార్లో ఉండటం కాదు, మంత్రి విడిచిపెట్టేసి సొంత కార్యాలు అంటే పింపులో ఉంటుంది 2 3 2 4 వీరు వాళ్ళు సొంత కార్యాలు చూసుకుంటున్నారు తప్ప దేవుని కార్యాలు చూడలేదు ఉంటారు. ఆమె అల్లే చూడండి. ఇప్పుడు మరేమో దేనికి వెళ్ళారు? అసలు నువ్వే లేకపోతే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తావు? నాకు చాలా చాలా భయం. ఎందుకో తెలుసా? మేము ఎక్కడున్నా కానీ, ఎన్ని దేశాల మీద వెళ్ళినా కానీ, లేకపోతే రాష్ట్రాల మీద వెళ్ళినా కానీ శుక్రవారం వచ్చేదానికి ఇదిగో ఈ ఎరుసలేములో పడిపోవాలా. ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం, ఎవరు వస్తారో నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడో లేదో కావాలంతే. ఆమె ఎందుకో తెలుసా? నీవు ఎంత పదవి ఉన్నా కానీ దేవుడు లేకపోతే, దేవుడు నీతో లేకపోతే ఆయన ఏ క్షణంలో నీ మరణం అయిపోతో నీకు తెలియదు. మన ప్రాణం వెళ్ళడం తెలుసా? ఎంతలో కనబడి అంతలో మాయమయ్యేది. నేను అందుకే ఇది పండగలు చేసుకునే దినం కాదు, ఇది దుర్దినాలు, కడవల దినం. ఎప్పుడు రాకుండా వస్తుందో తెలియని సమయంలో మనం ఉన్నాం. ఈ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మీరు మార్కు సువార్త 1:35-1:15 చదివితే కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఇదిగో సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు మార్పు అన్నట్టే. ఇదిగో అక్కడ ఆదివారం మీటింగ్ పెట్టారు, దినం పెట్టారు. ఏం పెట్టారు అక్కడ చెప్పండి? ఆదివారం దినాలకి, ఆదివారం లేకపోతే స్వార్థ భక్తులకి, ఆదివారం పెళ్లికి, ఆదివారం ఏదో కార్యక్రమాలకు వెళ్ళడం కాదు. ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసా? సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నావు తెలుసా? సన్నిధిలో లేకుండా ఇష్టానమైన కార్యాలు జరిగించుకుంటున్నాం. నేను అడుగుతాను, ఈ ఆదివారం జీవితంలో మళ్ళీ ఇప్పుడు రాదు. ఈ ఆదివారం నేను అదే చెప్పేదాక ఈ డిసెంబర్ నెలలో నేను ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా ఇలాంటి కొన్ని మీటింగ్లు పెట్టి కొన్ని సొంత కార్యాలు పెట్టి ఏం చేస్తావో తెలుసా? నిన్ను ఆ వైపు తిప్పుతా ఉంటది. ఈ రోజు ఒకవేళ మరి అక్కడ దైవజనుడు ఇప్పుడు ఈ వాక్ ఒకవేళ ఆమె అక్కడ పని ఉంది, 8 గంటలకు ఇక్కడికి మనం పెట్టేస్తున్నాం, 8 గంటలకు ఎక్కడికి వచ్చేయాలా? సన్నిధికి వచ్చి వెళ్ళి కొంచెంసేపు ప్రార్థనలో గడిపి, ప్రభా మరి ఇదిగో నా పరిస్థితి ఇది, ఇదిగో నేను వెళుతున్నాను, నన్ను క్షమించు ప్రభని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు అది చూస్తాడు. హల్లెలూయా. లేదు నాకు సన్నిధి కన్నా అదే ఎక్కువ అంటే దాని పదవునే తీసి పక్కన పెడతారు. మేము ఎందుకు ఇంతగా మేము కష్టపడుతున్నామో తెలుసా? అన్ని లక్షల రూపాయల జీతాలు వదులుకొని ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసా? దేవుడు చెప్పిన మాట అంతే. ఆమె ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో, లేకపోతే ఏదో గొప్పలు సంపాదించుకోవడమో, ఏదో స్థలాలు సంపాదించుకోవడం రాలా. మా ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడాలా. యేసయ్య ఆశ అదే. పాపములో వాళ్ళని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆమె చూడండి, మరి బొమ్మరెడ్డి వర్గంలో ఎన్నో కుటుంబంలో సంతోషం లేదు, చీకటితో అనేకమైన వ్యాధులతో బంధించబడుతున్న వాళ్ళని 30-40 మందిని రక్షణ మేము ఇచ్చామంటే కారణం తెలుసా? దేవుడు మమ్మల్ని ఏ పనికైతే పంపించాడో ఆ పనిని మేము నమ్మకంగా చేశాం కాబట్టి అంత కార్యాలు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వాళ్ళ జీవితాల్లో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు ఈ రోజు ఇంకా బ్రతికి అద్భుత రీతిలో నెలకి 20,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు వ్యక్తులు ఈ రోజు మా సజీవుడిగా మా కళ్ళ ముందు కనబడుతున్నారు. ఆమె వాళ్ళు ఎలా ఉంటారని మాకు అనవసరం, కానీ మేము చెప్పిన పని దేవుడు చేస్తున్నామా లేదా? దేవుడు చెప్పినవి చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా ఇప్పటికైనా మనం బతకూడదు. ఆమె అలా చేస్తే ఏమున్నదంటే ఇంకా చెప్పాను కదా, 3 అంతస్తులు కట్టుకున్నా, కొడుకులు ఒక సాటున, భార్య ఒక సాటున, భర్త సమాధానము ఆనందం ఉండదు. హల్లెలూయా. నేను ఇక్కడ ఎవరికి ఆనందం వచ్చింది? జ్ఞానులంట అత్యానందపడతలేనంట. ఆమె అంటే యేసయ్యని కనుక ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు మారు మనసు పొంది పాపం ఒప్పుకొని నీ హృదయంలోనికి కనుక నువ్వు ఆయన చేర్చుకోగలిగితే, అంటే ఆయన మందిరములోనికి, అంటే ఆయన ఇల్లునికి ఏంటంటే ఆయన మందిరంలోనికి వెళితే నీ దుఃఖాన్ని ఏం చేస్తారో తెలుసా? నాట్యంగా మార్చి దుఃఖ దినములు సమాప్తం చేసి ఆనందాన్ని ఇచ్చేదాడు. హల్లెలూయా. మొదటగా యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే మొదటగా నీకు వచ్చేదని తెలుసా? అత్యానంద భక్తులు అవుతావు. ఆమె రెండోది చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం.
2:5. అందుకు వారు యూదయు బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు బెత్లెహేము నీ యూదా ప్రధానులను ఎంత మాత్రము అల్పమైన దాను కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఆమె యేసయ్య దగ్గరికి వస్తే రెండోది ఏం జరుగుతుంది తెలుసా? యేసయ్య అనే మాట ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మరియమ్మ ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి. ఎవరు? మరియమ్మ ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఎక్కడ రాజకీయ పదాలు ఆమెకు లేవు. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. ఆమె మామూలుగా నార్మల్ మనిషి. కానీ ఆ మనిషికి ఇక్కడ ఏమని రాశారో తెలుసా? బైబిల్ గ్రంథంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దాను కాదు. ఇక ఇంకేం రాశారు అక్కడ? ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఎవరంటారంటే దూత చెప్తుంది అక్కడ. ఆమె హల్లెలూయా. చూడండి, ఆమెకి ఒక విలువ లేని వ్యక్తికి దేవుడు ఏమి చూడ తెలుసా? బైబిల్ గ్రంథంలో రాసే ధన్యతను ఆమెకి ఇచ్చాడు. ఆమె అంతేకాకుండా ఇలువే లేని వ్యక్తికి ఇలువని ఇక్కడ ఇచ్చాడు. ఆమె ఒకప్పుడు మరి నా జీవితం కాడ ఈ తాగుడని పాపమని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నాకు విలువే లేదు. ఎవరికాడ నన్ను గౌరవించేవారు కాదు, ఎవరికాడ నన్ను ప్రేమగా పలకరించేవాళ్ళు కాదు. నేను వెళ్తా ఉంటే అబ్బా ఇడు వచ్చాడురా, గొడవలోడు వచ్చాడురా, ఇడు క్రిస్మస్ రాకుండా ఉంటేనే బెటరు, వచ్చిన కానీ అన్ని గొడవలే అని నా తల్లి కాడ నన్ను అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ మరియమ్మ యేసయ్యని తన గర్భంలో తెచ్చుకున్నదో, దేవదూత చెప్పిన ప్రకారము నీ చిత్తమేనే నా జీవితంలో జరుగును కాకని ఏ విధంగా అయితే అన్నదో, నేను ఇక్కడ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఇదే విధంగా ఒక దైవజనుడు వాక్యం చెప్తుండగా నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, ఆ సమర్పించుకున్న జీవితాన్ని దేవునికి అప్పగించి నేను మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత, ఇదిగో ఆ జీవితం ఇచ్చిన తర్వాత ఈ రోజు సేవకుడిగా నన్ను చేసిన ఆ దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసా? అల్పమైన వాడిగా నన్ను ఉంచలేదు. ఆమె హల్లెలూయా. ఎంత మాత్రం అల్పమైన ఈ రోజు ఏ కలకట్ట వెళ్ళినా, ఎక్కడికి ఢిల్లీ వెళ్ళినా, నోయిడా వెళ్ళినా, ఆగ్రా వెళ్ళినా, పంజాబ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నాను. కారణం ఏంటో తెలుసా? నా గర్భంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇలివేలేని నా జీవితాన్ని, ఒకప్పుడు ఎవరు గౌరవించలేని నా జీవితాన్ని, ఒకప్పుడు ఎవరు కాడ ఇదిగో ఇరువు కూడా ఇది వేస్ట్ కాడన్న వాళ్ళు ఈ రోజు రెండు చేతులు అయ్యా మా కొరకు ఒకసారి ప్రార్థన చేస్తే మా జీవితం మారిపోతుందని చేసాడు దేవుడు. హల్లెలూయా. మరి అలాగే ఇక్కడ ఈ మరియమ్మ గారి జీవితాలు కూడా ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలును తన ప్రజల వాళ్ళు పరిపాలించే వ్యక్తి తనలోకి రావడం వల్ల మరియా గారికి ఏం పేరు వచ్చిందంటే మంచి పేరు వచ్చింది. హల్లెలూయా. ఏం పేరు చెప్పండి? మంచి పేరు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దేవుడు అందుకే యేసయ్య ఇంట్లోకి వస్తే, యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీకేం పెరుగుతుందో తెలుసా? విలువ పెరుగుతుంది. ఆమేన్. యేసయ్య ఇంట్లోకి వస్తే ఇంకా తెలుసా? ఎక్కడైతే నువ్వు పడిపోయావు, ఎక్కడైతే నీకు ఇలువివ్వలేదు అదే చోటన నీకు ఇలువిస్తారు. ఆమె మనం చెప్పాను కదా, దొడ్డుపట్లలో ఇలువే లేదు నన్ను. ఈ రోజు దొడ్డుపట్ల అంటే రెండు చేతులు నమస్కరించి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే దేవునికి మనలోనికి చోటిస్తామో మన జీవితం మారిపోయినట్టు. ఆమె ఈ వాక్యం నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని ముందు పెట్టాడు. ఇక్కడ ఒరే శాంసన్ జోషువా, నీ పాత పేరు నాకు అనవసరం. నీ పాత పేరున్నప్పుడు నీకు విలువ లేదు. నీ పాత పేరున్నప్పుడు ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను 7 కొండలు ఎక్కించి అయ్యప్ప స్తంభాలు ఎక్కించి నేను అనేక చోట్ల నేను తీసుకెళ్ళింది. కానీ ఇదిగో నాలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే నువ్వు ఇదిగో విలువ లేకుండా బతికేవో అదే చోట నిన్ను విలువించే వ్యక్తిగా నేను మారుస్తానన్నాడు. హల్లెలూయా. అదే చోట నన్ను దేవుడు ఫ్లైట్ లో తీసుకెళ్తున్నాడు. ఆ శబరిమల ఎన్ని కాడ నన్ను ఏం చేస్తున్నాడంటే అదే ప్రాంతం నుంచి నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఫ్లైట్ లో తీసుకెళ్లి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. కేరళ వెళ్ళినప్పుడు కూడా ఫ్లైట్ లో మనం వెళ్ళినప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆమెన్. కలకట్ట వెళ్ళినప్పుడు ఫ్లైట్ వెళ్ళినప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి దేవుడు ఎటువంటి జీవితాన్ని ఎలాగ మార్చేశాడు. ఆమెన్. అందుకు నేను మీ అందరికీ లైవ్ లో చూసే పిల్లలకని చెప్పేది ఏదో తెలుసా? దేవుడు నీ ఇంట్లోనికి రావాలి. ఆమెన్. నీ ఇల్లు అనగా ఏదంటే నీ హృదయం. ఆమెన్. చెప్పండి, నీ హృదయంలోకి ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు నీకు ఖచ్చితంగా
ఒకటి సంతోషం వస్తుంది, రెండు ఇలువ లేని నీకు దేవుడు ఇలువనిస్తాడు. మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడుచును. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానులు యేసయ్య ఎక్కడ పుట్టారో వాళ్ళకి తెలియాలంటే మార్గం లేదు, అప్పుడంతా కాలినడక కాబట్టి వాళ్ళకి ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. యేసయ్య పుట్టాడని తూర్పు జ్ఞానులకు తెలుసు, అంతవరకే. యేసయ్య కొరకు ఏం తీసుకొస్తారంటే సాంబ్రాణి, బోలము, బంగారము దేవుని దగ్గరికి తీసుకెళ్లి ఆయనకి కానుకలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. కానీ అవి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. కానీ అప్పుడు ఆకాశంలో నక్షత్రాన్ని చూశారంట. హల్లెలూయా. నక్షత్రం అనగా ఎవరంటే యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నక్షత్రం నుంచి ఏం వస్తుందంటే భూమి మీదకి ఎలుగు వస్తుంది. ఆమేన్. అందుకే ఈ క్రిస్మస్ ఎలుగులతో చేసుకుంటారు. ఎలుగులు ఎదజల్లుతారు, ఎందుకంటే యేసయ్య లోకానికి ఎలుగుగా వచ్చాడు. ఆ ఎలుగు నీకివ్వటానికి. ఆమేన్. అందుకే మీరు యెషయా 61 చదివితే 63 చదివితే నీ మీద ఆయన ఉదయకాంతి ప్రకాశిస్తుంది. లెమ్ము త్రేజరిలము నీ మీద ఆయన ఎలుగు ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. మన మీద ఆయన ఎలుగు ప్రకాశించాలి. హల్లెలూయా. కానీ ఈ లోక ప్రజల మీద ఏ ఎలుగు ప్రకాశిస్తుందంటే సాతాను ఎలుగు ప్రకాశిస్తుంది. అందుకు చాలా మంది సరైన మార్గంలో నడవట్లా. ఈ రోజు యవనస్తులైనా కానీ పాపముకి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తున్నారు, కానీ దేవునికి అవకాశము అవట్లా. ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో దర్శనం చూస్తున్నారు, కానీ రక్షణలోకి రావట్లేదు, మారు మనసు పొందట్లేదు, పాపాలు ఒప్పుకోవట్లేదు. కానీ 2024 ఏ జీవితం అయితే జీవించారు 2025 కాడ అదే జీవితానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవునికి లోబడటానికి ఎవరి కాడ ఇష్టపడతలా. అంటాను, నీవు ఇష్టపడకపోతే ఎవరికి నష్టం అంటే సంసోనులాగా నీకే నష్టం. ఆయన రాకడం అంటే ఆలస్యం అవుతుందని కారణం తెలుసా? ఇంకా ఇదిగో యెషయా 60:2 ప్రకారం తన ప్రజలు, లోబడిన ప్రజల కోసం దినమల్లా చేతులు సిలువ మీద ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎప్పటికైనా సరే నా అంబులు పదలోడు కానొస్తాడు, నా గుండెల మీద చేర్చుకోవాలా. అందుకు చాలా మంది ఎవరి పిల్లల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చేతులు చాచుతున్నాడు. ఈ సమత నగరంలో చాలా మంది బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? చేతులు సాచుస్తున్నాడు. కానీ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? వాళ్ళు మనోనేత్రాలను గుడ్డుతనం చేసేసింది. యవనస్తులను ఏం చేస్తుంది తెలుసా? గుడ్డుతనం చేసేసింది. ఈ ఆఖరి పట్టణం గుడ్డుతనం అయిపోతుంది. హల్లెలూయా. నా కళ్ళ ముందు మరి ఆయన చనిపోయినప్పుడు చాలానే నేర్చాను. ఎందుకో తెలుసా? ఆ బయట పెట్టిన సోఫా ఆయనే చేశాడు. నేను తీస్తున్నప్పుడు ఆయన గుర్తొచ్చి, ప్రభా నా ఎదురు ముందు కాడ నేను రక్షించలేకపోయాను. ఇంకా మేము ఎంతగా ఎక్కడైనప్పుడు అప్పుడు మాట్లాడి ఏం చేస్తున్నది అంటే ఎవరిని కాడ సత్యములో నడవకుండా అసత్యములోనికి నడిపిస్తుంది. అది హల్లెలూయా. ఆ మంట ఉండకూడదని, అగ్నిగుండం ఉండకూడదని దేవుడి లోకానికి నరరూపమానికి ఎందుకు వచ్చేసారంటే నిన్ను పశువుల పాకులకు ఎందుకు వచ్చారు తెలుసా? అటువంటి చెత్త చెదారం ఉన్న రుచిగా ఉన్న నీ జీవితాన్ని పవిత్రంగా మార్చడానికే. హల్లెలూయా. కానీ మన ప్రజలందరూ కూడా దేనికి ఇష్టపడతారు అంటే ఆ మురికిగా ఇష్టపడుతున్నారు తప్ప మంచిగా ఉండగా ఆ పరలోకాన్ని చూడటానికి కాడ ఎవరి కాడ ఇప్పుడు నేను వెళ్ళాలా? మరి ఇప్పుడు తారక ముగించుకొని తారక వెళ్ళాలా? మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలా. సంఘానికి తారక గుండూరు దగ్గర తారక తప్పవనా తారక వెళ్ళాలి. అక్కడ వాక్యం చెప్పాలి మరి 10 గంటల కల్లా. హల్లెలూయా. అలా ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ సంఘాలు చర్చిలు మెలమెల మెరిచిపోతున్నాయి, లైటింగ్తో మెరిచిపోతున్నాయి, కానీ ఆ చర్చిలు ఎవరు ఉండలేదండి. దేవుడు ఎంతమంది అమ్మా బాప్తిసం తీసుకున్నారంటే 700 మంది ఉంటే 7 దశభాగలాగా 7 చేతులు ఎత్తుతున్నారు అంతే. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? నిన్ను పాపం నుంచి విడిపించడానికి వేసేస్తే నువ్వు లైటింగ్ పెట్టావా, ఇంటి మీద మంచి రంగులు వేసావా, లేకపోతే ఇంట్లో ఇది చర్చిలో మంచి మొత్తం అంతా డెకరేషన్ చేసావా, దేవుడు చూడగాని నీ ఇంట్లో అంటే చర్చిలో ఎంతమంది రక్షించడం దేవుడు అడిగితే రేపొద్దున సేవకుడైన సమాధానం చెప్పాలి.
అందుకని నేనేం చెప్తానండి, ఎవరు విశ్వాసులకు ఏం చెప్తానంటే, ముందుగా దేవునికి నువ్వు రక్షణ పొందు. నీ కానుక నాకు అవసరం లేదు, నీ దశమ భాగం నాకు అవసరం లేదు, మీరేమి నాకు తీసుకురా అసలు. మీరు మందిరంలోకి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని పాదాలు పట్టుకొని పరలోకానికి అవకాశానికి తెచ్చుకున్నామనంట తప్ప నేను కానుకల మీద కానీ ఇలా దశమ భాగాల మీద కానీ. అందుకని ఎవరికాడ నా మెసేజ్ చూసుకుని యూట్యూబ్లో ఎప్పుడైనా సరే నేను దశమ భాగం నుంచి ఏ రోజు కాడ చెప్పను. ఎందుకో తెలుసా, దేవుడు మీరు ఒకవేళ మీరు ఇప్పితే ఒకవేళ మీకు గుప్పులు ఇప్పుతారేమో కానీ నా యేసయ్య ఇప్పితే ఆకాశ వాక్యం నింపగల దేవుడు. ఆమె ఆశ ఎందుకు చర్చి విషయంలో కాడ మేము ఎందుకు ఎవరిలో కాడ మేము అడగమంటే తెలుసా, చర్చి కట్టేది దేవుడు అంతే, సమకూర్చేది దేవుడు అంతే, స్థలం ఇచ్చిన దేవుడు చర్చి కాడ కట్టగలడు. హల్లెలూయా. అది చేసిన దేవుడు ఇది చేయగల సమర్థుడైన ఆయన చిత్తములో కొన్ని ఆత్మలు ఈ సమతనంలో రక్షించబడాలనుకుంటే ఆయనే అన్ని సమకూర్చబడతాయి. కరెంటు ఆయన సమకూర్చుతాడు, ఆ పైప్ లైన్ ఆయనే సమకూర్చుతాడు, ప్లానర్స్ ఆయనే సమకూర్చుతాడు, మెటీరియల్ కూడా ఆయనే. నా వంతు ఏంటంటే ఇక్కడ ఉండి మోకాళ్ళు వేయటమే నా పని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు మూడో మాట ఏంటంటే, ఆయన దగ్గరికి నువ్వు వస్తే, జ్ఞానులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించారో అదే విధంగా ఆయన దగ్గరికి నీవు వస్తే, ఆయన నీ ఇంట్లోనికి వస్తే ఏది మంచో ఏది చెడు అని చెప్తాడు. ఆమె ఏది చెప్పు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతైనవో, ఏ మాల్యమైనవో నా దేవుడు నీకు నీ అంతరంగముల నుంచి మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు తాగుతున్నరే ఇది తాగకూడదని నీ మనసుతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు తప్పు చేస్తుంటే ఇది తప్పు, రక్షించబడ్డావు, ఇది తప్పు చేస్తున్నావు, పాప బంధకులు బంధించబడ్డావు, ఇదిగో ఇది సంవత్సరం లాంటి జీవితము, తన జీవితం నాశనం అయిపోయింది, నీ జీవితం ఎలా అవుతుంది కుమార్తె కుమారుడా, అది చెయ్యొద్దని నీ అంతరంగముల నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 32 మనం చదువుకుంటే ఆయనే మన యందు దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాడంట. ఏం చెప్తాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఆయన ఎప్పుడు నువ్వు ఆయన్ని నీ ఇంట్లోనికి చేర్చుకున్నప్పుడు, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఏది మంచో ఏది చెడు ఆ కుటుంబాన్ని అంతటి కాడ సరైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నిజంగా కుటుంబాలు సరైన మార్గంలో నడుస్తున్నాయంటే సరైన మార్గంలో లేవు. తల్లి ఒకరు పని చేస్తుంది, పిల్లలు ఒక పని చేస్తారు, తండ్రి తాగుబోతే అయితే వీడు భయంకరమైన డ్రగ్స్ ఇల్లు పాపంలో పడి ఇల్లంతా ఒక నరకంలాగా మారిపోతున్నాయి కొన్ని కుటుంబాలు. కారణం ఏంటంటే సరైన మార్గం చూపించే దేవుడు ఆ ఇంటిలో లేడు. ఆ ఇంటిలో ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలా. హల్లెలూయా. ఆ హృదయంలో ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలా. ఈ రోజు ముఖ్య మూలవాక్యం అదే, యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది తెలుసా, ఇంటిలో ఆనందం ఉంటుంది. ఆమె నువ్వు తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి ఈ పండగకి మంచి బట్టలు కొత్త బట్టలు లేకపోయినా నీ ఇంట్లో ఏముంటుందో తెలుసా, మొక్కముల ఆనందం ఉంటుంది. కొన్ని కోట్లు పెట్టి కొన్ని వేల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కొచ్చిన ఆ ఇంట్లో తిన్న ఆ వంట చేసిన వంట ఆ తాగుబోతు భర్త వచ్చి ఇసిరినప్పుడు ఆ మొక్కల్లో నీరు వస్తుంది. ఏమొస్తుంది? కన్నీరు. కానీ నీ ఇంటిలో నీవు దేవుడు ఉంటే నీ భర్త చర్చికి వెళ్తాడు, నీవు చర్చికి వెళ్తావు, నీ పిల్లలు చర్చికి వెళ్తారు, ఉన్న బట్టలతో ఇచ్చిన డబ్బులే కానికేసుకొని వస్తావు, దేవుడితో సంతోషంగా ఆనందంగా ఇంట్లోకి వచ్చి ఉంటావు. హల్లెలూయా. రెండోది ఏంటి? ఇలువేలని నీకు దేవుడు ఇలువనిస్తాడు. మూడోది ఏంటో తెలుసా, సరైన మార్గంలో నిన్న దేవుడు నడిపిస్తాడు. ప్రియమైన దైవజనమ, అందుకే ఈ క్రిస్మస్ ఎలా ఉండాలంటే నీ జీవితంలో ఆనందం ఇచ్చేటట్టు ఉండాలా. ఈ క్రిస్మస్ ఎలా ఉండాలో తెలుసా, నీ ఇలువలేని జీవితానికి ఇలువిచ్చేటట్టు ఉండాలా. మూడోది ఏంటంటే ఇప్పటి వరకు ఒక తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే, ఇప్పటి వరకు దేవుని విడిచిపెట్టేసి ఇంకా తిరుగుతూ ఉంటే దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీకు అవకాశాన్ని నుంచి ఇంకా సజీవులుగా ఎందుకు ఇచ్చో తెలుసా, ఇంకా నీ ఇష్టానుసారంగా తిరగడానికి కాదు, దేవుని ఆయన హృదయములు అత్తుకుంటావని. హల్లెలూయా. ప్రియమైన దైవజనుడికి ఈ రోజు ఈ వాక్యము మీ హృదయములో నాటబడిన గాక. ఒక ప్రవచనాత్మక దేవుడు ఈ సందర్భాన్ని ఇచ్చేడు. నాకు ఎన్నోసారి చదువుంటారు, ఇటువంటి ప్రత్యక్షత మీరు ఇన్ని ఉండకపోవచ్చు, కానీ యేసయ్య నేను కోరుకుంటుంది తెలుసా, ఈ క్రిస్మస్ కి ఏయో రావద్దు నీ ఇంట్లోకి రావాల్సిన ఎవరో తెలుసా, యేసయ్య రావాలి. హల్లెలూయా.
నీ ఇల్లంతా మారు మనసు పొందాలా, నీ ఇంట్లో ఆనంద గీతాలు వినబడాలా, నీ ఇంట్లో స్వార్థ గీతాలు వినబడాలా, నీ ఇంట్లో జనవరిలో కృతజ్ఞత కొడుకులుగా మారిపోవాలా. హల్లెలూయా. అటువంటి కృప మనందరికి దేవుడు దయచేయను గాక. లైవ్ లో చూస్తున్న బిడ్డ దేవుడు దయచేయను గాక. ఇప్పుడు తర్వాత చూడబోతున్న అనేక ప్రాంతాలు చూసిన ప్రతి బిడ్డల కాడ ఈ వాక్యం మీ హృదయంలో ఇదిగో నెమరు వేసుకుంటూ దేవునికి మీ హృదయం ఇచ్చి ఆయనకి లోబడే బిడ్డలుగా మీరు అందరూ ముందును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. నజరుడైన యేసయ్య మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీ వందనాలయ్యా. ఇప్పటి వరకు నువ్వు మాతో మాట్లాడావు అయ్యా, మమ్మల్ని దర్శించావు. నువ్వు మాలోనికి మా ఇంటిలోనికి నువ్వు వస్తే మరి నేను జ్ఞానుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా ఆనందభరితులయ్యారయ్యా. అయ్యా ఇదిగో మరేమా అయ్యా నీకు నేను అవకాశం ఇచ్చినప్పుడు ప్రభా ఇలువేరే జీవితాన్ని నువ్వు ఇచ్చావయ్యా. అయ్యా జ్ఞానులు ప్రభా మార్గము తెలియనప్పుడు సరైన మార్గంలో నడిపించావు ప్రభా. అదే విధంగా ప్రభా మేము నిన్ను అయ్యా ఇదిగో నీ వైపు మేము చూస్తే ప్రభా ఎక్కడికాడ మేము తప్పిపోమయ్యా, ఎక్కడికాడ పడిపోమయ్యా, ఎక్కడికాడ ఈ లోకంలో అయ్యా ఇదిగో కలిసిపోము ప్రభా. అయ్యా సరైన మార్గంలో మేము నడుతున్నాయి ప్రభా, మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. ఇప్పుడు వరకు ఒకవేళ నీకు వ్యతిరేకంగా మేము జీవించి ఉంటాయి ప్రభా. అయ్యా ఇదిగో మమ్మల్ని క్షమించి అయ్యా 2025లో ప్రభా నూతనమైన అభిషేకముతో, నూతనమైన కృపతో, ఆత్మీయతలను ప్రియుడాని ఆత్మ వర్ధించడం ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లే విధంగా ప్రభా అయ్యా ఇదిగో ఆ విధంగా మేము అడిగి పెట్టాలి. కానీ ప్రభా ఆ పాపల జీవితమే, ఆ రుచైన జీవితమే, ఆ కంపన జీవితం మీద మేము అడిగి పెట్టకూడదయ్యా. నూతనమైన కృప మాకు మీరు దయచేయమని ఈ అభిషేకంలో మమ్మల్ని ఉంచమని ప్రభా. ఈ రోజు లైవ్ లో చూసిన బిడ్డల్ని, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ కృప మమ్మల్ని ముందుకు నడిపించుకోమని అయ్యా. ఇది అన్ని విషయాలు మీరే చూడమని తైలాభిషేకంలో కూడా మీరుగా మాకు తోడుకోమని ప్రభా అయ్యా. ఇదిగో నువ్వు నీ నామంలో ఈ రక్తంగా దీన్ని మారుతుండగా ప్రభా, ఈ రక్తము పడుతుండగా నాయన యేసు నామములో నాయన అయ్యా బిడ్డల మీద ఉన్న ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి అనారోగ్యము, ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి అపవాదేసిన ఎరుకో గోడలు యేసు నామములో వాడి సంఖ్యలో తెప్పబడును కాక నాయన. ఈ రక్తము ప్రభు తైలాభిషేకారాధనలు బిడ్డల ప్రభు మీదైనా అయ్యా అభిషేకించి నూతనమైన కృపను మీద దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి ఇప్పటి వరకు జరిగించిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు తిన్నప్పుడు ఎవరికి ఘనత రాకూడదయ్యా. సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమే హెచ్చించబడును గాక. ఆమేన్. మరి లైవ్ లో చూసిన బిడ్డలందరూ కూడా మరి నేను తానకం వస్తున్నాను. చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దైవాన్ని పొంది ఆశీస్సులు పొందాల్సిందిగా దేవుని అభ్యర్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.